హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి వన్ ఆఫ్ ద మినీ రత్న కంపెనీ అయిన బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు రిలీజ్ చేసిన ఈ నోటిఫికేషన్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ నోటిఫికేషన్లో ఏ పొజిషన్స్ ఉన్నాయి అండ్ వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ ఏంటి, వాళ్ళ యొక్క జాబ్ డిస్క్రిప్షన్తో పాటు వాళ్ళ శాలరీ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ మీద వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. అండ్ ఫస్ట్ పోస్ట్ వాళ్ళు చెప్పింది సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్. సో వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ వాళ్ళైతే 6+ years ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎంటెక్ ఎంసీఏ వాళ్ళైతే 4+ years ఎక్స్పీరియన్స్, అదే ఎంఎస్సి ఐటీ లేదా కంప్యూటర్ సైన్స్ వాళ్ళైతే 7+ years ఎక్స్పీరియన్స్. ఇంకా ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 40 years బిలో ఉన్న వాళ్ళందరూ అప్లై చేయొచ్చు. ఇంకా ప్రిఫరెన్స్ ఏంటి అంటే పిహెచ్పి లాంగ్వేజ్ అలానే లరావెల్ ఫ్రేమ్వర్క్ లో ఎక్స్పీరియన్స్ ఉండి ఉండాలి. అలాగే రిలేషనల్ డేటాబేసెస్ ఐఎస్క్యూఎల్ అలాగే నో ఎస్క్యూఎల్ డేటాబేసెస్ అయిన మాంగో డిబిలో ప్రొఫిషియన్సీ ఉండి ఉండాలి. జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్ అయిన యాంగులర్ జేఎస్ లో ఎక్స్పీరియన్స్ ఉండి ఉండాలి. అంతేకాకుండా ఇండిపెండెంట్ గా వర్క్ చేయగలగాలి, టీమ్ తో వర్క్ చేయగలగాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్ వీళ్ళకి ఉండి ఉండాలి. ఇక జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి కనుక మనం చూస్తే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో టాస్క్ అనేది ప్రియారిటైజ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుండాలి. అలాగే టూల్స్ అండ్ అప్లికేషన్స్ ని క్లీన్ అండ్ ఎఫిషియెంట్ కోడ్ తో డెవలప్ చేయగలగాలి. అలాగే రిపిటేటివ్ టాస్క్ ఏదైతే ఉన్నాయో వాటిని ఆటోమేట్ చేయగలగాలి. ఇక కోడ్ రివ్యూయింగ్ కానీ, డీబగ్గింగ్ కానీ, వెలిడేషన్ అండ్ వెరిఫికేషన్ టెస్టింగ్ తో పాటుగా సాఫ్ట్వేర్ ని ఎప్పటికప్పుడు అప్ టు డేట్ గా ఉంచడం కూడా వీళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ అనమాట. సో వీళ్ళకు చెప్పిన ప్యాకేజ్ వచ్చేసి 75,000 నుంచి 90,000 అనమాట పర్ మంత్ వీళ్ళ శాలరీ. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలపర్. బీటెక్ డిగ్రీ వచ్చేసి 4+ years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎంటెక్ ఎంసీఏ వాళ్ళైతే 2+ years ఎక్స్పీరియన్స్ ఉండి ఉండాలి. ఎంఎస్సి ఐటీ లేదా కంప్యూటర్ సైన్స్ వాళ్ళైతే 5 years ఎక్స్పీరియన్స్ ఉండి ఉండాలి. ఇక వీళ్ళ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 35 years లోపు వాళ్ళందరూ ఈ పొజిషన్ కి అప్లై చేయొచ్చు. అండ్ 3 వేకెన్సీస్ అనేవి మన సాఫ్ట్వేర్ డెవలపర్ లో ఉన్నాయి. అండ్ ఇంకా ప్రిఫరెన్స్ అనేది ఎవరికి ఇస్తారు అంటే పిహెచ్పి, హెచ్టిఎంఎల్ అండ్ జావా స్క్రిప్ట్ లో ప్రొఫిషియన్సీ ఉండి ఉండాలి. ఫ్రేమ్వర్క్స్ విషయానికి వస్తే యాంగులర్ జేఎస్ అండ్ లరావెల్ లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంతేకాకుండా రిలేషనల్ డేటాబేస్ నాలెడ్జ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ యొక్క నాలెడ్జ్ ఉండి ఉండాలి. అలాగే ఏదైనా ఒక కొత్త విషయాన్ని తొందరగా క్విక్ గా లెర్న్ చేసుకొని ఇండిపెండెంట్ గా లేదా టీమ్ లో ఎలాగైనా వర్క్ చేయడానికి రెడీగా ఉండి ఉండాలి. ఇక వీళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ కి చూస్తే మనం ఏవైతే లాంగ్వేజెస్ కానీ ఫ్రేమ్వర్క్స్ కానీ మాట్లాడుకున్నామో దాని మీద వర్క్ ఉంటుంది. అండ్ వీళ్ళకి వచ్చేసి శాలరీ 60,000 నుంచి 75,000 మధ్యలో ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ టెస్టర్. ఒక వేకెన్సీ ఉంది. వాళ్ళ యొక్క మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ వాళ్ళైతే 4+ years ఎక్స్పీరియన్స్, ఎంటెక్ ఎంసీఏ వాళ్ళైతే 2+ years ఎక్స్పీరియన్స్, లేదా ఎంఎస్సి లో ఐటీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళైతే 5 years ఎక్స్పీరియన్స్. వీళ్ళ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 35 years లోపు వాళ్ళందరూ అప్లై చేయొచ్చు. అండ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు అంటే లైనక్స్ కమాండ్స్ లేదా ఎస్క్యూఎల్ బేసిక్ కమాండ్స్ లో బేసిక్ నాలెడ్జ్ ఉండి ఉండాలి. అలాగే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి టెస్ట్ మేనేజ్మెంట్ టూల్స్, డిఫెక్ట్ ట్రాకింగ్ టూల్స్ తో పాటు ఆటోమేషన్ టూల్స్ లో కూడా వీళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ అనమాట. నెక్స్ట్ జాబ్ డిస్క్రిప్షన్ కనుక విషయానికి వస్తే రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ని అండర్స్టాండ్ చేసుకొని టెస్ట్ కేసెస్ ని క్రియేట్ చేసి ఎగ్జిక్యూట్ చేయడంతో పాటుగా రిపోర్ట్స్ ఇస్తుండాలి. అదే విధంగా బగ్స్ ని రీటెస్ట్ చేసి రివ్యూ మీటింగ్స్ కి అటెండ్ అవడంతో పాటుగా మిగతా టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్ లో కూడా వీళ్ళు పాల్గొంటారు. వీళ్ళకి ఇచ్చిన ప్యాకేజ్ వచ్చేసి 60,000 నుంచి 75,000 మధ్యలో అనమాట. నెక్స్ట్ యూఎక్స్ లేదా యూఐ డిజైనర్ లో ఒక పొజిషన్ ఖాళీగా ఉంది. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ బీటెక్ డిగ్రీ వాళ్ళు 4+ years ఎక్స్పీరియన్స్, ఎంటెక్ లేదా ఎంసీఏ వాళ్ళు 2+ years ఎక్స్పీరియన్స్, ఎంఎస్సి లో ఐటీ లేదా కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళు 5 years ఎక్స్పీరియన్స్. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 35 years లోపు వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు ఈ పొజిషన్ కి. నెక్స్ట్ సో వీళ్ళ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ కనుక మీరు చూసినట్టయితే యూఎక్స్ యూఐ డిజైనర్ వాళ్ళకి వైర్ ఫ్రేమ్స్, స్టోరీ బోర్డ్స్, యూజర్ ఫ్లోస్, ప్రాసెస్ ఫ్లోస్ అండ్ సైట్ మ్యాప్స్ లో ఎక్స్పీరియన్స్ ఉండి ఉండాలి. అదే విధంగా ఫోటోషాప్, ఇల్లస్ట్రేటర్, విజువల్ డిజైన్ అండ్ వైర్ ఫ్రేమింగ్ టూల్స్ అయినటువంటి అడోబ్ ఎక్స్టీ, ఫిగ్మా, కోరల్ డ్రాలో ప్రొఫెషన్స్ ఉండి ఉండాలి. అంతేకాకుండా లేటెస్ట్ యూఐ ట్రెండ్స్, టెక్నిక్స్ అండ్ టెక్నాలజీస్ తో ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉండి ఉండాలి. ఇక జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి కనుక మనం వస్తే ఇప్పుడు మనం ఏదైతే మనం ఇక్కడ మాట్లాడుకున్నామో ప్రిఫరెన్స్ లో ఆ టూల్స్ యూజ్ చేసి వీళ్ళు వర్క్ చేస్తూనే ఉంటారు. అంతేకాకుండా యూజర్ ఫీడ్బ్యాక్ కి తగ్గట్టుగా వాళ్ళ యొక్క అడ్జస్ట్మెంట్స్ అనేది వాళ్ళ వర్క్ లో ఎప్పటికప్పుడు అప్ టు డేట్ గా చేస్తుండాలి. ఇంకా వీళ్ళ శాలరీ విషయానికి వస్తే 60,000 నుంచి 75,000 మధ్యలో ఉంటుంది వీళ్ళ యొక్క శాలరీ.
నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్అప్ ఫెలో. ఇందులో వచ్చేసి 3 వేకెన్సీస్ ఉన్నాయి. సో వీళ్ళ యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంజనీరింగ్ డిగ్రీ చేసి ఉండాలి ఏదైనా ఒక యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి. ఇక ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు అంటే ఎవరికైతే మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా మేనేజ్మెంట్ లేదా మాస్ కమ్యూనికేషన్ లో ఉంటుందో వాళ్ళకి ఇస్తారనమాట. ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే నాట్ నెసెసరీ, బట్ ఎక్స్పీరియన్స్ ఎవరైతే స్టార్ట్అప్ కంపెనీస్ లో లెస్ దాన్ 2 years చేస్తారో వాళ్ళకి ఎడిషనల్ వెయిటేజ్ అనేది కన్సిడర్ చేస్తారు. అంతేకాకుండా ఎవరైనా క్యాండిడేట్స్ కనుక వాళ్ళ సొంత స్టార్ట్అప్ పెట్టి ఆ స్టార్ట్అప్ అనేది సక్సెస్ఫుల్ అయినా అయి ఉండొచ్చు, ఫెయిల్ అయినా అయి ఉండొచ్చు. సో అటువంటి వాళ్ళకి కూడా యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 years లోపు వాళ్ళందరూ అప్లై చేయొచ్చు ఈ పొజిషన్ కి. ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు అంటే ఎవరైతే క్యాండిడేట్స్ కనుక వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ యొక్క ఫీల్డ్స్ లో ఉంటుందో వాళ్ళకు ఒక ప్రిఫరెన్స్ అనేది యాడ్ అవుతుంది. అంతేకాకుండా గవర్నమెంట్ లేదా అటానమస్ ఆర్గనైజేషన్స్ లో వాళ్ళ యొక్క వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్. దాంతో పాటుగా ఎవరైతే క్యాండిడేట్స్ కి కంప్యూటర్ అండ్ ఐసిటి అప్లికేషన్స్ లో మంచి నాలెడ్జ్ ఉండి ఉండాలి, ప్రజెంటేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ యాడెడ్ అడ్వాంటేజ్ అవుతాయి. అదే విధంగా సొంతంగా అయినా వర్క్ చేస్తుండాలి, టీమ్ తో కలిసి కూడా వర్క్ చేస్తుండాలి. ఇవన్నీ వచ్చేసి వీళ్ళ యొక్క ప్రిఫరెన్స్ అన్నమాట. సో వీళ్ళ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ కనుక మనం చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ కోఆర్డినేషన్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ యొక్క డిజైనింగ్, డెలివరింగ్, ప్రపోజల్ రైటింగ్, రీసెర్చ్ డిజైనింగ్, మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఇలా ఉన్నాయి అన్నమాట. సో ఇంకా వీళ్ళ ప్యాకేజ్ వచ్చేసరికి 50,000 అన్నమాట. ఎవరైతే ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేయండి. ఇఫ్ దే ఫీల్ యు ఆర్ ద రైట్ పర్సన్, దే నీడ్ యూ. ఏజ్ రిలాక్సేషన్ అనే ఫ్యాక్టర్ ఉంది కాబట్టి దే కెన్ కన్సిడర్ యూ. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే స్టూడెంట్స్ సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూ మోడ్ అనేది పర్సనల్ గా సెపరేట్ గా మీరు ఇచ్చిన డీటెయిల్స్ ద్వారా మీకు తెలియజేస్తారు. మీరు ఆ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ అటెండ్ అవడానికి ఎటువంటి అలవెన్సెస్ మనీ అనేది మీరే అనేది దాన్ని బేర్ చేస్తుండాలి. నెక్స్ట్ మీకు కనుక ఏదైనా ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే kushvindersingh@dcil.com కి మీరు మెయిల్ చేయొచ్చు. అదే విధంగా టెక్నికల్ కాకుండా ఏదైనా నార్మల్ క్వరీస్ ఉంటే maheshchand@dcil.com కి మీ క్వరీస్ ని పంపించగలరు. అప్లికేషన్ వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి November 24, 2020. నెక్స్ట్ ఫోటో, సిగ్నేచర్, అలాగే 10th క్లాస్ సర్టిఫికేట్ లేదా బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ ఇమేజెస్ అన్నిటిని స్కాన్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలి. ఆ యొక్క ఫైల్ సైజ్ వచ్చేసి less than 100 KB ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఉండాలి మీ దగ్గర. నెక్స్ట్ 7 steps ప్రాసెస్ అన్నమాట. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ మనం సెలెక్ట్ చేసుకొని మీ బేసిక్ డీటెయిల్స్ ఇస్తారు. తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ యాజ్ వెల్ యాజ్ వర్క్ ఎక్స్పీరియన్స్. మనం ఆల్రెడీ రెడీగా చేసుకున్న ఈ సాఫ్ట్ కాపీస్ అన్నిటిని అప్లోడ్ చేస్తారు. అప్లికేషన్ ని ప్రివ్యూ చేసుకుంటారు వెదర్ మీ డీటెయిల్స్ ఇచ్చినవి అన్ని కరెక్టా కాదా అనేది. మీరు ఏమైనా మాడిఫై చేసుకోవాలంటే ఇక్కడే మాడిఫై చేసుకునే ఆప్షన్ ఉంటుంది. తర్వాత మీరు పేమెంట్ అనేది చేస్తారనమాట. తర్వాత వాళ్ళు ఒక ఈమెయిల్ ఐడి అనేది లాస్ట్ పేజ్ లో మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఇస్తారనమాట. ఆ ఈమెయిల్ ఐడికి మీ యొక్క స్కాన్ డాక్యుమెంట్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఇక ఫీజు విషయానికి వస్తే జనరల్ కేటగిరీ వాళ్ళకి 750, ఓబీసీ వాళ్ళకి 750, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 450, ఎక్స్ సర్వీస్ మెన్ కి 750, ఉమెన్ కి 750, ఈడబ్ల్యూఎస్ అండ్ పిహెచ్ వాళ్ళకి 450. ఇప్పుడు నేను చెప్పిన పొజిషన్స్ అన్ని మీకు ఒకవేళ 2 or 3 పోస్ట్ కనుక మీరు ఎలిజిబుల్ అనిపిస్తే అన్ని పోస్టులకి మీరు అప్లై చేయొచ్చు అనమాట. సో ఒక పోస్ట్ కి అయితే ఇది రేట్, అంతకు మించి మీరు అప్లై చేయాలనుకుంటే ఎక్స్ట్రా మనీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ బ్రాకెట్ లో ఏదైతే ఇచ్చారో అది ఎక్స్ట్రా మనీ అన్నమాట ప్రతి పోస్ట్ కి. ఇప్పుడు మనము BECIL వాళ్ళ అప్లికేషన్ ఫామ్ గురించి మాట్లాడుకుందాం. ఈ అప్లికేషన్ ఫామ్ నేను కింద డిస్క్రిప్షన్ లో మీకు ఇస్తాను. సో ముందుగా మనం కంప్లీట్ చేయాల్సిన డీటెయిల్స్ వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ నెంబర్, ఇది నెంబర్ 131st అడ్వర్టైజ్మెంట్. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి మీరు ఎన్ని పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో అన్ని పోస్టులు. ఫర్ సపోజ్ మీరు 3 పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే 3 సెలెక్ట్ చేయండి. అప్పుడు వచ్చేసి పోస్ట్ అప్లైడ్ అని వస్తుంది. సో దాని యొక్క నేమ్ ఫర్ సపోజ్ సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్. సో ఆ విధంగా మీరు ఏవైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాటి యొక్క నేమ్స్ ని ఇక్కడ రాయండి. నెక్స్ట్ వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ ఎవరు ఇచ్చారు. మనం ఇందాక కనుక చూసినట్టయితే మహేష్ చాంద్ గారు ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. సో మహేష్ చాంద్ అని సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మీ బేసిక్ డీటెయిల్స్, మీ యొక్క నేమ్ ఎలా అయితే మీ SSC సర్టిఫికేట్ లో ఉంది అలానే టైప్ చేయండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 10th మార్క్ షీట్ లో ఉన్న దాంతో మ్యాచ్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మీ వర్కింగ్ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్, మీ ఆధార్ నెంబర్, మీకు కనుక ESI ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ ఉంటే దాని యొక్క నెంబర్, మీ పాన్ నెంబర్ అండ్ మీ యొక్క కేటగిరీ. మీరు జనరల్ అయితే జనరల్, లేకపోతే రిజర్వేషన్ అయితే ఆ రిజర్వేషన్ కేటగిరీని మెన్షన్ చేయండి. మీరు అక్కడ సెలెక్ట్ చేయగానే మీరు ఎంత అమౌంట్ అయితే పే చేయాలో ఇంక్లూడింగ్ GST అనేది మనకు అక్కడ కనిపిస్తుంది.
దెన్ మీ యొక్క నేషనాలిటీ ఇండియన్స్, నెక్స్ట్ రిలీజియన్, దెన్ జెండర్, దెన్ మెరిటల్ స్టేటస్, మీ యొక్క కరెంట్ అడ్రస్ యాజ్ వెల్ as పర్మనెంట్ అడ్రస్. సో ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత మనం ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ ని ఎంటర్ చేస్తారు. తర్వాత మనం ఏవైతే సాఫ్ట్ కాపీస్ రెడీగా ఉన్నాయో స్కాన్డ్ ఫోటో, సిగ్నేచర్, బర్త్ సర్టిఫికేట్ లేదా 10th సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేస్తారు. తర్వాత మీ యొక్క అప్లికేషన్ ప్రివ్యూ వస్తుంది. ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే అక్కడ చేసుకోండి. చేసుకున్న తర్వాత పేమెంట్ అనేది ఆన్లైన్ మోడ్ లో మీరు పే చేస్తారు. సక్సెస్ఫుల్ అవ్వగానే మీరు ఏ మెయిల్ ఐడికి అయితే మీ స్కాన్ డాక్యుమెంట్స్ పంపించాలనేది అక్కడ మెన్షన్ చేస్తారు. ఆ మెయిల్ ఐడికి మీ స్కాన్ డాక్యుమెంట్స్ అన్ని పంపించిన తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఈ రోజు వేకెన్సీస్ చూసారు కదా. మరి అలాగే మెకానికల్ వాళ్ళకి కానీ వాళ్ళ యొక్క కోర్ డొమైన్స్ లో గవర్నమెంట్ లో ఉన్న వేకెన్సీస్ గురించి మనం నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్ లో మాట్లాడుకుందాం. సో అప్పటి వరకు మన ఛానల్ ని ఇప్పుడు దాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ విలువైన సజెషన్స్ ని మాకు కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసి వాళ్ళకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి.